కాకినాడ నుంచి నానాజీ కూడా రెడీగా ఉన్నారు. సత్యనారాయణ గారు కాకినాడ నుంచి మా రిపోర్టర్ నానాజీ గారు కూడా మీతో మాట్లాడిన ఎదుగున్నారు. నానాజీ గారు మాట్లాడచ్చు సత్యనారాయణ గారితో ప్లీజ్. నానాజీ గారు నమస్తే అండి. కాకినాడ మీకు మొట్టమొదటిగా మీకు సెల్యూట్ చేయాలి సార్. ఎందుకంటే మనం ఈ రోజు ఊపిరి పీల్చుకుంటామంటే ఈ యొక్క పచ్చదనమే మనకి. ఎందుకంటే ఏదైతే మీరు 70 ఎకరాల్లో సాగు చేస్తున్నారో దీనికి సంబంధించింది, ఎందుకంటే ఒక్క సెంటు భూమి కోసం ఒక అడుగు భూమి కోసం అన్నదమ్ములే నరుక్కున్న రోజులు ఇవి. అలాంటిది చిన్న స్థలం కోసం తల్లిదండ్రులనే కాలమాపిన రోజులు ఇవి. అలాంటిది 70 ఎకరాలకు సంబంధించి ఈ భూమిని అలాగని ప్రకృతి శ్రేద్ధి చేస్తున్నారంటే, ఒక అడవిగా మార్చారంటే దీనికి సంబంధించిన మీకు ప్రేరేపణ ఎక్కడి నుంచి జరిగింది సార్? అది వన్యప్రాణుల ప్రేరేపణ, చెట్లే ప్రేరేపణ, వన్యప్రాణులే చిన్నప్పటి నుంచి నాకు ప్రేరేపణ. తల్లిదండ్రులు వన్యప్రాణులు, వనం జనం కాకుండా వనం, తర్వాత పంచదేవతలు అన్న నీళ్లు, ఇవన్నీ కూడా అవే ప్రేరేపణ. అవి ఆశించినాయి, ఆదేశించినాయి, నేను అమలు చేస్తున్నా ఇప్పటికీ. అదే నాకు ఓనర్లు వాళ్ళు, నేను వాళ్ళకు జీతగాన్ని బుడ్డ జీత. ఒంట్లో దూరుతారు వాళ్ళు, ఒంట్లో దూరి ఒళ్ళు నాది, శరీరం నాది, మాట నాది, చెయ్యి నాది, కాలు నాది చేయించుకునేది వాళ్ళు. వాళ్ళకు నేను జీతగాన్ని, బుడ్డ జీతగాన్ని, చిన్న కొడుకు. నేను బతకడానికి ఇలా బతికి ఉండడానికి కారకులు కూడా వాళ్ళే. నన్ను నీలో కొట్లాటలా, జల సాధన సమితిలా, సీమాంధ్రంలో నా మీద ప్లాన్ లేయలే, తెలంగాణలో ప్లాన్ లేచారు. 4 సార్లు మర్డర్ లేదు, వాళ్ళే సచ్చారు. ది 5 సుప్రీం మదర్స్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్. ఇక్కడ ఇదే అడవికి చుట్టుపక్కల 4 సార్లు మర్డర్ చేయడానికి గాతులు తీసారు. ఇదే రోడ్డు పక్కన జామాయిల చెట్లల్లో గాతులు తీసి పైన ఆకులు కప్పారు. నేను స్కూటర్ మీద వచ్చేటోని 3 రోజులు రాలే, ఆకులు ఎండిపోయినాయి. ఇక్కడనే వనదేవత ఉంది, వనదుర్గ. ఆ తల్లికి దండం పెట్టడానికి నా పిల్లలు ఉన్నారు ఇక్కడ, అంటే జలసాధన సమితి పిల్లలు. వాళ్ళు వచ్చి రెండే వండుకుంటా జీవిపు కుట్టి అని 3 రోజులు వచ్చేసరికి ఆకులు ఎండినాయి. ఇట్లా 4 సార్లు 8 సార్లు నన్ను మర్డర్ చేయాలని, నేను ఎవరి జోలికి పోలే అని మనిషి నా జోలికి వచ్చాను. ఇదే నేషనల్ హైవే మీద ఈడ చుట్టుముట్ట లేకుంది, 3.5 ఏళ్ళు ఆపిన. వాళ్ళు హైవే వాళ్ళు చెప్పినారు ఏమని, భారతదేశం మొత్తంలో ఎవరు మమ్మల్ని ఆపలే, మీరు 3.5 ఏళ్ళు ఆపారు మమ్మల్ని. ఇంతకుముందు చెప్పిన మళ్ళీ రిపీట్ చేస్తున్నా. చెట్లు, ఒక్కొక్క చెట్టు 50 ఏళ్ల చెట్టు విలువ 1,61,00,000. అవి 200 ఏళ్ళు అంటే అటు ఇటు 10 కోట్లు ఒక్కొక్క చెట్టు. ఇలాంటి చెట్లను 10,000 చెట్ల పైన 10 కోట్లు 10,000 అంటే 1,00,000 కోట్లేమో. అది నువ్వు నాశనం చేసిన చెట్లు, కోతులు, సకల జీవరాశులు ఆగమాగమైనాయి. వ్యవసాయ పంటల మీద, ఊర్ల మీద పడ్డాయి, పట్టణాల మీద పడ్డాయి. నీ ప్రాజెక్ట్ కాస్ట్ 1,900 crores between 60 kilometers between Khammam and Suryapet. Its cost is 1,900 crores. The loss to the planet Earth, the nature is 1 lakh plus crores. Super. It is neither technically feasible nor economically viable. But ఇది కాదు. ఈ బ్యూరోక్రసీ మారాలి ఈ దేశంలో. చట్టం చాలా పవిత్రంగా ఉంది, కోర్ట్స్ పవిత్రంగా ఉన్నాయి, కానీ ఎగ్జిక్యూషన్ బాగాలేదు, ఇంప్లిమెంటేషన్ బాగాలేదు. బ్యూరోక్రసీ నేర్చుకోవాలి, ఐఏఎస్ వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్లకు తపన ఉండాలి. ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఖమ్మంలో ఉన్నారు, ఆయన ఏం చెప్పారంటే మమ్మల్ని మున్సోరి వాళ్ళను, ఐఎఫ్ఎస్ వాళ్ళని మీ అడవికి తీసుకొచ్చి చూపెట్టాలండి. మమ్మల్ని మున్సోరి నుంచి హైదరాబాద్ తీసుకొస్తే కామారెడ్డి తీసుకపోయి మున్సిపల్ పార్క్ చూపెడతారండి. అది కాదు చూపెట్టాల్సింది, ఇది. సూపర్. మాకు ఐఎఫ్ఎస్ వాళ్ళకు నేర్పియాల్సింది ఇది అన్న. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.